Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. అసలు ఏమైంది దీపికా పదుకొనికి? సౌత్ ఇండస్ట్రీతో అసలు పడట్లేదా? మరి ప్రీవియస్గా చూసుకుంటే ఏమో సందీప్ రెడ్డి వంగా మూవీ అయిన స్పిరిట్ నుంచి కూడా వాకౌట్, మరి ఇప్పుడు కల్కి పార్ట్ 2 నుంచి కూడా ఎగ్జిట్. ఏంటిది యాక్చువల్గా? ఇది ఎవరు తీసుకుంటున్నారు? దీపికా పదుకొని మరి అయితే తన సొంతంగా పక్కకు తప్పుకుంటుందా, లేకపోతే మేకర్సే ఆ ఖర్చు భరించలేక వద్దు బాబోయ్ అని చెప్పేసి నమస్కారం పెట్టేసి పక్కకు పంపించేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది దీపికా పదుకొని విషయంలో? దీని గురించి కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అయిన ధీరజ్ అప్పాజీ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఏంటి సార్ పెద్ద లడాయి అయిపోయింది సార్ ఇదైతే. అవునవును. ఎప్పుడైతే సందీప్ రెడ్డి వంగ గారు స్టార్ట్ చేశారో సో ఆ తర్వాత నెక్స్ట్ ఒక మంచి హ్యాపెనింగ్ ప్రాజెక్ట్ అయిన కల్కి 2లోంచి కూడా ఆమెని పక్కకు తప్పించడం మేకర్స్. అవును. ఇదంతా చూస్తూ ఉంటే ఎవరున్నారు దీని వెనకాల? లేకపోతే యాటిట్యూడ్ ప్రాబ్లమా, లేకపోతే మేకర్స్ ఈ ఖర్చును భరించలేమని చెప్పేసి వద్దు అని చెప్పేసి పక్క తప్పించుంటారు? అదే అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల నుంచి ఆమె తప్పుకోవాల్సి రావడం అన్నది ఖచ్చితంగా చర్చనీయాంశమే. అంటే ఏదో ఒక సినిమా అంటే జనరల్గా క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు, లేదంటే రెమ్యునరేషన్ పరమైనటువంటి ఇవి కావచ్చు అనుకోవచ్చు. కానీ వరుసగా 2 సినిమాలు, అవి కూడా 2 పాన్ ఇండియా సినిమాలు, రెండిట్లోనూ హీరో ప్రభాస్ కావడం, తర్వాత 2 సినిమాల్లో డైరెక్టర్లు కూడా మన తెలుగు వాళ్ళు కావడం, ఇవన్నీ డెఫినెట్గా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా దీపికా పదుకొనే రెమ్యునరేషన్ గురించి కానీ, ఆమె డిమాండ్స్ గురించి కానీ ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆమె సినిమాకి దాదాపు 20 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్తున్నారు. మరి అంత హై రెమ్యునరేషన్ తీసుకొని మళ్ళీ నేను రోజుకి ఇన్ని గంటలు మాత్రమే పని చేయగలుగుతాను, ఇప్పుడు నేను బిడ్డ తల్లిని, మహిళని అని చెప్పి ఇలాగ విమెన్ కార్డు ప్లే చేయడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. అంటే కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకుంటూ రోజుకి నేను ఇన్ని గంటలే పని చేస్తానని అన్నది ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ చేయలేరు. ఈవెన్ కరడుగట్టిన ఫెమినిస్టులు కూడా దాన్ని సపోర్ట్ చేయలేరు కదా. ఇప్పుడు ఒక సినిమాకి హార్డ్లీ ఒక 70 నుంచి 80 రోజులు పబ్లిసిటీతో కలిపినా కూడా మ్యాక్సిమం ఒక 100 డేస్ అనుకో, 100 రోజులకి ఒక 20 కోట్ల రెమ్యునరేషన్ అనుకుంటే రోజుకి ఎంత పడుతుంది? 20 లక్షలు. రోజుకి 20 లక్షలు తీసుకుంటూ నేను మహిళని, ఓ బిడ్డ తల్లిని కాబట్టి రోజుకి 7 గంటలు పని చేస్తాను, 8 గంటలు పని చేస్తానంటే మరి కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీసే నిర్మాత పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో దీపికా పదుకొనే సక్సెస్ రేటు బాగుంది యాక్చువల్గా. పఠాన్ కావచ్చు, జవాన్ కావచ్చు, కల్కి కావచ్చు, ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ అయినాయి. అందువల్ల నేను యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 కోట్లు వస్తున్నాయి కాబట్టి నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, ప్లస్ ఈ పని వేళల పరంగా కూడా నాకు ఇది కల్పించాలి అని చెప్పి అడగడం ఖచ్చితంగా. ఈవెన్ బాలీవుడ్లో కూడా ఇప్పుడు దాని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆమె ఏవైతే క్యారవాన్లు డిమాండ్ చేయడం కానీ, లేదంటే ఈ రోజుకి 7 గంటలు 8 గంటలు పని చేస్తానంటాం కానీ, ఇవన్నీ పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అటు బాలీవుడ్ కావచ్చు, మన టాలీవుడ్ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ సక్సెస్ రేటే 5 to 10% అని చెప్తున్నాం. ఏదో యాక్సిడెంటల్గా కావచ్చు, లేకపోతే లక్కీగా వరుసగా 3-4 సినిమాలు హిట్ అయ్యాయని చెప్పి ఇటువంటివి డిమాండ్లు చేయడం కానీ, లేకపోతే ఇవన్నీ తన కెరీర్కి, అంటే ఆల్రెడీ తనకు 20 years పైన కెరీర్, ఇప్పుడు 40sలో ఉంది ఆమె, 39 or 40 years. ఇప్పటికి కూడా ఆ అగ్ర హీరోయిన్గా ఉండడం అనేది నిజంగా గ్రేట్ అది. కానీ ఇలాగా ఇటువంటి యాటిట్యూడ్ ప్రదర్శిస్తే, ఇదే కొనసాగితే మాత్రం డెఫినెట్గా ఇంకా ఆమె ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మనం సింపుల్గా చెప్పాలంటే టాటా బై బై. అంటే ఎవరైనా సరే ఇప్పుడు చెప్తారు కదా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తారు. అటువంటిది వరుసగా ఏదో 3-4 సినిమాలు హిట్ అయ్యాయని చెప్పి ఇంత యాటిట్యూడ్ చూపించడం అనేది, అంటే ఇందులో వాస్తవం ఏంటన్నది పక్కన ఇది కూడా మనం ఆలోచించాలి. ఆమె వైపు నుంచి కూడా కొంచెం ఆలోచిస్తే ఆమెకుండే ప్రాబ్లమ్స్ ఏంటో అన్నది కూడా మనం చూడాలి. కానీ వరుసగా 2 సినిమాలు, ఇప్పుడు స్పిరిట్ సినిమాకి సంబంధించి ఓపెన్గా దాని గురించి అందరూ డిస్కషన్ చేశారు. ఎక్కువ నేను రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయగలుగుతాను, నాకు ఎందుకంటే నేను రీసెంట్గా తల్లిని అయ్యానని చెప్పి ఆమె అది ఒక ఇది తీసుకొచ్చింది. దాన్ని కొంతమంది సమర్థించినా కూడా మోర్ దాన్ 90% దాన్ని తప్పు పట్టారు. చెప్పుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఒక సినిమాకి 20-30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఒక ఆర్టిస్ట్
అవసరమైతే కేర్ టేకర్స్ని పెట్టుకోవచ్చు, నలుగురు 5 కేర్ టేకర్స్ని పెట్టుకోవచ్చు. పైగా సినిమా షూటింగ్ ఇప్పుడు అది 12 అవర్స్ అయినా 16 అవర్స్ అయినా కంటిన్యూస్గా ఉండదు కదా, యా మధ్య మధ్యలో బోల్డంత గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి అలా ఒకవేళ సెట్స్ తీసుకొచ్చి కేర్ టేకర్స్ని పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. లేదు అంటే నువ్వు ఇన్ని 100 కోట్లు గడించిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఇంటి దగ్గర ఉండి పిల్లల ఆలనా పాలనా చూసుకో, ఎవరు వద్దంటారు? నువ్వు సినిమా చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి ఏం కాదు కదా. ఆమె వారసత్వంగా కూడా ఆమె కోటీశ్వరాలు. తర్వాత ఇప్పుడు ఆమె కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది, 100 కోట్లు సంపాదిస్తుంది. సినిమాలు అటు ఎండార్స్మెంట్స్ అవి చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా బోల్డని సంపాదిస్తున్నాడు. ఏంటి కాబట్టి ఖచ్చితంగా అంటే దీపికా పదుకునే ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కొంతమంది మేనేజర్స్ ఉంటారు, గ్రీడీ ఫెలోస్, వాళ్ళకి వచ్చే దీనికోసం వాళ్ళు ఎవరికి ఏ హీరో దగ్గర కానీ హీరోయిన్ దగ్గర కానీ పనిచేస్తుంటారో వాళ్ళ రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేసి వాళ్ళ కెరీర్ని వాళ్ళ దీన్ని ఇమేజ్ని పాడు చేస్తుంటారు. ఓకే. సో దీపికా పదుకునే కూడా ఎవరైతే తనకు సెక్రటరీ కానీ లేకపోతే మేనేజర్ కానీ ఎవరు ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇటువంటి చేసి తనను మిస్గైడ్ చేస్తున్నారనే కోణంలో కూడా ఆలోచించి ఆ పరంగా కూడా తను జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. సార్ ఫస్ట్ ఈ 2 మూవీస్లో ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారి ఆ మూవీ గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారి ఆయన ఫిలిం స్టైల్ మేకింగ్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీలో కూడా హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్కి కూడా ఇంచుమించు ఆ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి ఇంపార్టెన్స్ టైంలో ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెడితే ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేది రావడం కానీ సో అట్లా వస్తుందని చెప్పేసి ఓపెన్ గా ఈవెన్ ఎక్స్ వేదిక్ గా కూడా ఇద్దరు కూడా కొంచెం వాద ప్రతివాదాలు అన్నట్టు కూడా ట్విట్టర్ల మీద సో దాని మీద ఇంకోటి వేసుకోవడం ఇట్లా చేసుకున్నారు అనమాట. సో అదే మరి ఈ సెకండ్ మూవీ పోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? అంటే ఈ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్కి సంబంధించి మన మీడియాలో జరిగిన ప్రచారం వరకు ఏంటంటే ఒక సినిమాకి జనరల్గా సైన్ చేసిన పెద్ద సినిమాలకి ఇన్ని రోజులే చేస్తామని పెట్టుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఒక 400 కోట్ల 500 కోట్ల బడ్జెట్తో తీసే సినిమాలకి నేను 50 రోజులు ఇస్తాను 60 రోజులు ఇస్తానని ఎవరు ఈ కండిషన్ పెట్టరు జనరల్గా. కానీ ఇందులో దీపిక ఏంటంటే ఇన్ని రోజులు చేస్తాను, 50 రోజులు 60 రోజులు అయిన తర్వాత కూడా నేను షూటింగ్ చేయాల్సి వస్తే నాకు రోజుకి 50 లక్షలు నాకు పే చేయాలని చెప్పి ఒక కండిషన్ పెట్టిందంట. దానికి తోడు ఇది రోజుకి 8 గంటలు మాత్రమే నేను పనిచేస్తాను అని చెప్పి ఇంకో కండిషన్ పెట్టడం వల్ల సందీప్ రెడ్డి వంగ ఆ స్పిరిట్ సినిమా నుంచి ఆమెని తప్పించాల్సి వచ్చిందని చెప్పి అప్పుడు ఎక్కువగా ప్రచారం జరిగింది. దాని మీద కొంతమంది ఒక లేడీ తనకు ఉండే కష్టాలు ఉంటాయి కదా, కొత్తగా తను ఒక బిడ్డను కంది రీసెంట్గా తల్లి అయింది కాబట్టి అలా ఎందుకు ఆలోచించలేదని చెప్పి సందీప్ రెడ్డి వంగాని కూడా కొంతమంది క్రిటిసైజ్ చేశారు, ట్రోల్ చేశారు. కానీ ఏంటంటే చెప్పాం కదా, ఇది సినిమా అనేది 100 కోట్ల సంబంధించినటువంటి వ్యవహారం. సినిమాలు సక్సెస్ అయ్యి సంపాదించిన వాళ్ళకంటే కూడా ఫ్లాపులు అయ్యి అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, వీధిని పడ్డ వాళ్ళు, కుటుంబాలకు అన్యాయం చేసిన వాళ్ళు ఎక్కువ. చెప్పాం కదా మనం సక్సెస్ రేటే 5 to 10% అన్నప్పుడు ఆమె ఇటువంటి కండిషన్స్ పెట్టడం అనేది డెఫినెట్గా అది మనం ఎవరు సమర్థించలేం. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వైజయంతి మూవీస్ బ్యానర్లో మరి కల్కి మూవీ కూడా సో 1000+ crores అనేది కూడా చేయడం అనేది కూడా మనం చూసాం. అవును. సో సెకండ్ దాంట్లో ఏంటంటే అక్కడ దీపిక గారే మెయిన్ ఒక కీ రోల్. అవును. ఏంటంటే సెకండ్ పార్ట్లో అవును ఏంటంటే కల్కి వచ్చేది కూడా ఆవిడ గర్భం నుంచే అని చెప్పేసి తర్వాత ఆ కైండ్ ఆఫ్ మనం అనుకుంటున్నాము. కానీ సో ఇట్లా అంత కీ రోల్ ఉన్న టైంలో దీని నుంచి ఎగ్జిట్ అయిపోవడంతో దీని ప్రభావం ఏమైనా కల్కి 2 మీద పడే అవకాశం ఉంటుంది అంటారా? అంటే అంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఉంటే 5 to 10% ఉంటుంది. అంటే ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకోవడానికి కొంచెం అది జనరల్గా జరుగుతుంటాయి కదా. జనరల్గా ఇప్పుడు అంటే పైగా రీజన్ తెలుసు, దీపికా పదుకునే ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అది సెట్ అయిపోద్ది, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ కల్కి సినిమా రిలీజ్ అయ్యే ఇంచుమించు 2 years అవుతుంది కదా, 1.5 year అవుతుంది. అది మేకింగ్లో ఒక 2 years ఉంది కదా. అంటే ఎప్పుడో సైన్ చేసిన సినిమా ఇది. ఒక 3-4 years బ్యాక్, అంటే ఈ పఠాన్ జవాన్ రావడానికి ముందు సైన్ చేసిన సినిమా. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ ఒకటై ఉంటుంది, ఇప్పుడు పెరిగింది. అంటే దానికి తగ్గట్టుగా ఈ సినిమాకి ఆమె ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. సో ఇటువంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ కంటే కూడా రెమ్యునరేషన్ డిఫరెన్సెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే
అట్ ది సేమ్ టైం దీపికా పదుకునే మనకు ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట్రసెస్ Yeah. కదా. ఎంత అంటే కొంతమంది గ్లామర్కి మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళు ఉంటారు. ఈమె గ్లామరు పర్ఫార్మెన్స్ కదా. ఏ జవానీ హే దివానీ కానీ, చెన్నై ఎక్స్ప్రెస్ కానీ, పద్మావతి కానీ, రామ్లీలా కానీ, ఇలాగే ఏ సినిమా చూసినా కూడా ఆమె ఎక్కడ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఇక పీకు సినిమాలో చూడు, అమితాబ్ బచ్చన్ అసలు ఆమె పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. సో అంత అద్భుతమైన నటి ఇలాగా రెమ్యునరేషన్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో వరుసగా 2 సినిమాల విషయంలో దర్శకులతో తగాదా పడడం, వాళ్ళు అంటే ఒకవేళ ఏదైనా చిన్నది ఏదైనా డిఫరెన్స్ ఉన్నా కూడా అది చాలా హుందాగా ఎగ్జిట్ అవ్వడం అనేది సరేనండి, నాకు కుదరట్లేదు, మీరు ఏమనుకోవద్దు అని చెప్పి హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఉండేలాగా ఉండాలి. తర్వాత కూడా ఫర్దర్గా కూడా వాళ్ళ సినిమాలో నటించడానికి అవకాశం ఉండేలాగా ఉండాలి తప్ప ఇలాగా వీధికెక్కి ఒకరినొకరు విమర్శించుకోవడం. ఇప్పుడు దీపిక పదుకునే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆమె కూడా ఇప్పుడు నేను షారుఖ్ ఖాన్తో చేస్తున్నాను, నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు ఇదని చెప్పి పరోక్షంగా నాగస్సుని విమర్శించిందని చెప్పి ఇప్పుడు మీడియాలో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా దీపికా పదుకునే కెరీర్కి, అంటే ఇప్పుడు ఆమె కెరీర్ హీరోయిన్ కానీ ఇప్పుడు ఆల్రెడీ 39 years ఆమెకి, ఇంకొక 3-4 years కూడా హ్యాపీగా తను చేయగలిగే పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఆ ఫిజిక్ అది అలాగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి. ప్లస్ ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. షారుఖ్ ఖాన్తో చేసిన సినిమాలు చూస్తే, తర్వాత రుతిక్ రోషన్తో సినిమాలు, ఇవన్నీ కూడా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇంకొక 5-6 సంవత్సరాలైనా ఆమె హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ఇలాగా ఎక్కువగా విమర్శలు పాలైపోవడం, తరచూ వార్తలకు ఎక్కడం అనేది ఆమె ఇమేజ్కి కానీ కెరీర్కి కానీ డెఫినెట్గా ఎంతో కొంత ఇంపాక్ట్, ఎంతో కొంత కాదు చాలా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆమె పునరాలోచన చేయాలి. ఆమె చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో, సెక్రటరీస్ కావచ్చు, పర్సనల్ ఇది కావచ్చు, వీళ్ళందరి విషయంలో వాళ్ళందరినీ ఇమీడియట్గా మార్చేసి ఎవరైతే తన కెరీర్ గురించి లాంగివిటీ గురించి ఆలోచిస్తారో, శ్రద్ధ తీసుకుంటారో అటువంటి వాళ్ళతోటి అసోసియేట్ అవ్వాలని నేను ఫీల్ అవుతున్నాను. సపోర్టివ్ స్టాఫ్కి సో 5-star హోటల్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఇది అని చెప్పేసి, సో ఆవిడ కండిషన్ పెట్టింది అని చెప్పేసి ఒక వార్త అనేది కూడా బయట రూమర్ అనేది కూడా అవుతూ ఉంది సార్. సో దీన్ని ఎలా మనం చూడొచ్చు? అదే అంటే ఆ కండిషన్లు పెడుతున్నది కూడా దీపికా పదుకునేనా ఎవరన్నది మనకు తెలియదు. కానీ బాలీవుడ్లో ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈవెన్ రీసెంట్గా అమీర్ ఖాన్ కూడా దాని గురించి మాట్లాడాడు. ఇప్పుడు మనం హీరో కానీ హీరోయిన్ కానీ మనం రెమ్యునరేషన్ తీసుకుంటున్నామంటే ఇంకదే మన దగ్గర పనిచేసే వాళ్ళకి, మన డ్రైవర్లకి, మనం వీళ్ళందరికీ కూడా ప్రొడ్యూసరే డబ్బులు ఇవ్వాలని చెప్పి అనుకోవడం చాలా మూర్ఖత్వం, అది మంచిది కాదు ఇండస్ట్రీకి అని చెప్పి ఆయన ఓపెన్గా అమీర్ ఖాన్ చెప్పాడు. అంటే ఎప్పటి నుంచో ఈ రీసెంట్గా బాలీవుడ్ డైరెక్టర్ ఒక దీనికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవి చెప్పడం జరిగింది. కొంతమంది జనరల్గా ఒక హీరోకి ఒక క్యారవాన్ అన్నది ఓకే, కానీ కొంతమంది 5-6 క్యారవాన్లు, ఒక హీరో ఒక 6 క్యారవాన్లు డిమాండ్ చేస్తున్నాడని, ఒకటి మేకప్ దీనికి, ఒకటేమో డైనింగ్కి, ఇంకొకటేమో జిమ్కి, ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి, ఒకటేమో ఎవరైనా తనను కలవడానికి వచ్చే మీటింగ్స్ కోసం అని ఒకటి, ఇంకొకటి వీళ్ళందరూ తన స్టాఫ్ కోసం అని ఒకటి, ఇలాగా తన కోసం ఒకటి పర్సనల్గా మేకప్ వేరు, మళ్ళీ తన కోసం వేరు, ఇలాగా. అంటే దాని గురించే ఇది వచ్చింది. అంటే మేకప్ కోసం సపరేట్గా ఒక క్యారవాను, తన కోసం సపరేట్ క్యారవాన్ అంటే ఏంటి, నాకెడ్గా కానీ ఉంటాడా ఏంటి ఆ క్యారవాన్లో అనే స్థాయిలో విమర్శలు చేసేలాగా వచ్చినాయి. ఒక హీరో 6 క్యారవాన్లు డిమాండ్ చేయడం ఏంటి, ఇంతమంది స్టాఫ్ను మెయింటైన్ చేయడం ఏంటి, వాళ్ళందరికీ క్యారవాన్లతో సహా వీళ్ళందరికీ మళ్ళీ జీతభత్యాలు నిర్మాత చెల్లించుకోవడం ఏంటి, వీళ్ళకేమో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ జీఎస్టీతో. ఇప్పుడు హీరోలు ఏం చేస్తున్నారు, 100 కోట్లైనా 150 కోట్లైనా జీఎస్టీ మళ్ళీ ప్రొడ్యూసర్నే పే చేయమంటున్నారు. 100 కోట్ల రెమ్యునరేషన్ అనుకో, దానికి జీఎస్టీ ప్రొడ్యూసరే పే చేయాలి. అంటే హ్యాపీగా ఈ వైట్ మనీ బ్యాంక్లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తాడు హీరో. తర్వాత అతని మేకప్ మెన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, మరొకటి అన్నీ ప్రొడ్యూసరే కదా. వాళ్ళు తినే తిండి, వాళ్ళు వేసుకునే బట్ట, మేకప్, మరొకటి హెయిర్ స్టైల్ కానీ ఏదైనా సరే మళ్ళీ ప్రొడ్యూసరే పెట్టుకోవాలి. మరి ఎంత అరాచకం ఇది. సో ఇటువంటి అవాంఛిత ధోరణులు అనేవి జరగడం మంచిది కాదు. వీటికి ఆదిలోనే కళ్ళెం వేయాలి, ఫుల్ స్టాప్ పెట్టాలని కొంతమంది పెద్దలు, క్రిటిక్స్ కానీ, హీరోలు కానీ, హీరోలు కూడా ముందుకు వస్తున్నారు, చాలా గొప్ప విషయం. అందులో
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ గురించి అందరూ చెప్తున్నారు. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ కదా. యా. ఆ? ఎప్పుడు కూడా ఆయన తన మేకప్ మెన్ కానీ తన పర్సనల్ స్టాఫ్ కానీ ఎప్పుడు డబ్బులు తీసుకునేవాడు కాదంట. ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తాడు. నాకు మీరు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, నా కోసం పనిచేసే వాళ్ళకి నేను ఇస్తాను, రేపు నేను డబ్బులు ఇచ్చుకుంటాను, మీరు ఇవ్వనవసరం లేదని చెప్తాడంట. అలాగే మన తెలుగులో కూడా ఒకరిద్దరు హీరోలు అలాగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగా. ఇప్పుడు ఒక షూటింగ్ జరుగుతుందంటే అది షూటింగ్ వాతావరణంలా కాకుండా ఏదో బస్ స్టాండ్ లాగా ఉంటుంది. ఇప్పుడు సారథి స్టూడియో కానీ అన్నపూర్ణ కానీ ఎక్కడైనా మనం చూస్తే ఏదైనా షూటింగ్ జరుగుతుంటే చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా క్యారవాన్, ఒకరిని చూసి ఒకరు వాడికి క్యారవాన్ ఇస్తున్నారు నాకెవరా అని చెప్పి మళ్ళీ ఆ క్యారవాన్ కూడా షేర్ చేసుకోవడం ఉండదు. ఒక్కొక్కరికి ఒక క్యారవాన్, ఒక 10 మంది ఆర్టిస్టులు ఉంటే 10 క్యారవాన్లు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి హీరోలు 4 క్యారవాన్లు 5 క్యారవాన్లు అసిస్టెంట్లకు అదృష్టవశాత్తు ఇంకా మనం టాలీవుడ్లో హీరోలు ఎవరు అలాగా 2-3 క్యారవాన్లు అడగట్లేదు. బాలీవుడ్లో మాత్రం ఇది ఉంది. ముఖ్యంగా ఒక స్టార్ కపుల్ అని చెప్తున్నారు. ఆ స్టార్ కపుల్ దీపికా పదుకొనే రణవీర్ సింగ్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది వాళ్ళ కెరీర్కి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. వాళ్ళు గమనించట్లేదు. కానీ ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా ఒకరిద్దరు అలాగ చేస్తే చెయ్యొచ్చు, బేర్ చేస్తే చెయ్యొచ్చు. కానీ లాంగ్ రన్లో ఏమవుతుంది, ఎందుకులే అని అనుకుంటే అయిపోద్ది కదా. ముఖ్యంగా ఆమె ఏదైతే ఎండార్స్మెంట్స్ చేస్తుంది, బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు కూడా ముందుకు రారు ఎంతో ఎండార్స్ చేయించుకోవడానికి. ఆ విధంగా మరి ఆమె కోట్లాది రూపాయలు లాస్ అవుద్ది కదా. ఎందుకు ఇప్పుడు 100 కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఎందుకు ఈ కక్కుర్తి? ఇప్పుడు మన ఈ సోషల్ మీడియాలో జగత్ బాబు ఇంటర్వ్యూ ఒకటి బాగా వైరల్ అవుతుంటుంది. ఒక కుటుంబం, ఒక 5-6 మెంబర్స్ కలిగినటువంటి ఒక కుటుంబం ఎంత విలాసవంతంగా బతకాలన్నా కూడా విత్ ఆల్ లగ్జరీస్ ఇన్ ద వరల్డ్ 30 కోట్లు ఉంటే సరిపోద్దని చెప్తాడు ఆయన. మరి అటువంటి నువ్వు ఒక సినిమాకే 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితుల్లో నువ్వు ఎంత లాయల్గా ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి కదా. సినిమాకి 30 కోట్లు అంటే ఇప్పుడు ఎవరు డిమాండ్ చేస్తారు ఇటువంటి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసులోనో కార్పొరేట్ ఆఫీసులోనో పనిచేసే వాళ్ళు ఈ మెచ్యూరిటీ లీవ్ కావాలని లేకపోతే మరొకటి డిమాండ్ చేస్తారు. వాళ్ళు సర్వీస్ మొత్తం 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా ఎంత వస్తుంది వాళ్ళకి? లాస్ట్లో 1 కోటో 2 కోట్లో వస్తుంది, అంతే కదా. సంవత్సరానికి 10 లక్షలు 15 లక్షల ప్యాకేజీ కంటే ఎక్కువ ఉండదు కదా. మరి నీ రెమ్యునరేషన్ రోజుకే 30-40 లక్షలు రోజుకి, ఒక రోజుకి నువ్వు నీకు పడే రెమ్యునరేషన్ ఇది 30-40 లక్షలు అన్నప్పుడు నువ్వు ఇన్ని డిమాండ్లు అవి పెట్టడం అన్నది అంటే మనం ఒక లేడీని, ఒక మహిళ, అది మనం క్రిటిసైజ్ చేయడం అని కాదు. మామూలుగా మన మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ మనది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పటికి కూడా 2025 సంవత్సరంలో కూడా స్టిల్ ఇట్ ఈజ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీలో నువ్వు ఒక మహిళ అయ్యుండి హీరోలతో సరి సమానంగా లేదంటే ఈక్వల్గా ఇంచుమించుగా 20-30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగావంటే ఖచ్చితంగా నిన్ను చూసి ప్రతి మహిళ కూడా గర్వపడే విషయం అది కదా. అంతే కదా. 20-30 కోట్లు రెమ్యునరేషన్ ఒక సినిమా కంటే సంవత్సరానికి 3 సినిమాలు చేసినా కూడా ఒక ఈజీగా 100 కోట్లు ప్లస్ మళ్ళీ బ్రాండ్స్ ఇవన్నీ చూసుకుంటే అయ్యో ఒక 100 కోట్లు 200 కోట్లు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. నిన్ను చూసి ప్రతి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేలాగా ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం నువ్వు ఇటువంటి కండిషన్లు ఇటువంటి ఇది చేసి వరుసగా సినిమాలు పోగొట్టుకుంటుంటే అది ఇట్ సెండ్స్ రాంగ్ సిగ్నల్స్ కదా. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఏంటంటే 2 సినిమాల్లో హీరో ప్రభాసే. అండ్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగా గారి మూవీ అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఇట్లా కల్కి 2లో వచ్చేటప్పటికి ఇంకొక వినపడుతున్న వార్త ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ నాకంటే ఎక్కువ ఉంది, ఆ డామినేషన్ అనేది కూడా క్రియేటివ్ డిఫరెన్స్లో కానీ స్క్రిప్ట్లో ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కానీ నాకేమీ లేదు అనే కైండ్ ఆఫ్ దానివల్లనే వాకౌట్ అంటే ఇట్లా బయటికి పంపించేశారనే ఉద్దేశమో లేకపోతే బయటికి అడుగు పెట్టాననే ఉద్దేశమో ఏదో ఒకటి చర్చ నడుస్తుంది. అదే మెయిన్ రెమ్యునరేషన్ వర్కింగ్ అవర్స్ మెయిన్ అదే తప్ప వేరేది ఏముండదు. అంటే ఇంకొకటి ఏంటంటే అసలు పార్ట్ 1లో ప్రభాస్కి సరైన ప్రాధాన్యత లేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు కదా. బాలీవుడ్లో అయితే ప్రభాస్ హీరో కాదు, అందులో అమితాబ్ బచ్చన్ హీరో అని చెప్పి ఓపెన్గా కొంతమంది క్రిటిసైజ్ చేశారు. అటువంటిది నువ్వు సెకండ్ పార్ట్లో ప్రభాస్కి ఇంపార్టెన్స్ లేకపోతే ప్రభాస్ ఎందుకు చేయాలి అసలు కదా. అతను ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్కి పని కట్టుకుని మళ్ళీ ఈ సినిమా ఎందుకు చేస్తాడు? ఇందులో కూడా ఫస్ట్ పార్ట్ లాగా ఇందులో కూడా ఏదో కామిక్ లాగా క్యారెక్టర్ ఉంటే, కామెడీ టైప్ ఉంటే అతను చేయడు కదా. డెఫినెట్గా అతనికి ప్రాపర్ ఇంపార్టెన్స్ అది ఉంటేనే తను చేస్తాడు. కానీ నాకు తెలిసి దీపికా పదుకొనే అలాగా హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నాకు తక్కువ ఉంది కాబట్టి నేను అనే కాకుండా ఇప్పుడు వాళ్ళు జరుగుతున్న ఇది చూస్తే ఓన్లీ రెమ్యునరేషన్ ఇష్యూసే.
రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్. ఓకే. అయితే నువ్వు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటూ పని వేళల విషయంలో పరిమితులు ఉండాలి అని చెప్పి, అంటే ఒక సినిమాకి సంబంధించి చాలామంది ఆర్టిస్టులతో కూడుకున్న తను ఒక్కరితే పని, ఇప్పుడు ఆఫీస్ అనుకో, వచ్చి ఒక్కరే పని చేసుకుని వెళ్ళిపోతారు కదా, అది కరెక్ట్గా గంట 5:30, 6 అవ్వగానే వెళ్ళిపోవచ్చు. ఇది అలా కాదు కదా, కాంబినేషన్స్ ఉంటాయి హీరోలతోటి, కీలకమైనటువంటి తారాగణం వీళ్ళందరితోటి కాంబినేషన్ సీన్లో ఉంటాయి. నాకు 8 కరెక్ట్గా 8 గంటలు అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నానంటే కష్టం కదా. సో దాన్ని అందుకనే ఎక్కువగా ఇప్పుడు ఈ విషయంలో దీపిక పదుకొనే ఎక్కువ అన్పాపులర్ అవుతుంది. అది ఆమె పిఆర్ టీం కానీ లేకపోతే ఆమె కానీ గమనించుకోవాలి, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదేదైతే డ్యామేజ్ కంట్రోల్ ఇమీడియట్గా ఆమె చేపట్టాలని నేను భావిస్తున్నాను. అంటే నేను దీపికకి చాలా పెద్ద ఫ్యాన్. అందుకేనా సార్? అంటే అంటే ఆమె సినిమాలు చూడు, ఓకే, చెప్పాను కదా, అటు గ్లామరు ఇటు పర్ఫార్మెన్స్ రెండు పోటాపోటీగా ఉంటాయి. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా అసలు ఎంత బాగుంటుంది కదా, ఏ జవానీ హే దివానీ కానీ, పీకు అసలు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. అలాగా అన్ని మంచి సినిమాలు అంత పేరు సంపాదించుకొని ఇప్పుడు ఇలాగ రెమ్యునరేషన్ కోసం, లేకపోతే రెమ్యునరేషన్ గురించి కూడా ఎందుకంటే ఒక్కసారి అది వన్స్ అయిపోయిందంటే 30 కోట్ల 40 కోట్ల అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర పనిచేసే 25 మందికి ఇవ్వాలి, ఇన్ని క్యారవాన్లు పెట్టాలి, నేను ఇన్ని గంటలే చేస్తానంటే అక్కడ పంచాయతీ వస్తుంది డెఫినెట్గా. ఒక్కసారి రెమ్యునరేషన్ ముందే ఆమె ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది, మనం అంత వర్త్ అనుకుంటే వెళ్తారా లేకపోతే లేదు, అక్కడ అయిపోతుంది. 20 కోట్లు కావచ్చు, 30 కోట్లు కావచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఇప్పుడు హీరోలు 150 కోట్లు, 175 కోట్లు, ఇప్పుడు మన ఈ సినిమాకి అట్లీ సినిమాకి 175 కోట్లు రెమ్యునరేషన్ అంటున్నారు, అల్లు అర్జున్కి. డైరెక్టర్కి 100 కోట్లు రెమ్యునరేషన్ అంటున్నారు. కాబట్టి డైరెక్టర్ హీరోలు 100 కోట్లు తీసుకున్నప్పుడు హీరోయిన్ 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు డిమాండ్ చేసినా కూడా దాన్ని ఎవరు తప్పు పట్టరు కదా. నీకు వర్త్ అనుకుంటే నువ్వు తీసుకోలే, అది లేదు. కానీ తర్వాత ఏవైతే ఈ కండిషన్లు అవి పెడుతుందని చెప్పి ఒక ఆరోపణలు వస్తున్నాయో అవి ఆమె కెరీర్కి మంచిది కాదని నా అభిప్రాయం. అది మేకర్స్కి ఇబ్బందిగా. అది ఒకసారి అయిపోయింది అనుకో, రెమ్యునరేషన్ 20 కోట్ల 30 కోట్లు అయిపోయింది, తర్వాత మళ్ళీ ఈ నా వెనకాల 25 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వాలంటే యాక్చువల్గా చాలా చిన్న విషయం. 25 మంది రోజుకి 5,000 చూసుకున్నా కూడా 1,25,000 ఎంత అవుతుంది. సినిమా మొత్తం మీద చూసుకున్నా కూడా 1 కోటి రూపాయల కంటే అవ్వదు. కానీ ఏంటంటే అది ఏంటి, ఇంత డబ్బు ఇచ్చుకొని మళ్ళీ 25 మంది కావాలేంటి, వీళ్ళకి మళ్ళీ అకామిడేషన్లు ఏంటి, ఆ రోజు జరిగే ఇది కదా అది. అక్కడ చిరాకు వస్తుంది అన్నమాట జనాలకి. దాని బదులు నువ్వు 30 బదులు 35 ఇంకా నాకు రూపాయి మీరు ఎవరికి ఇవ్వనవసరం లేదని చెప్తే మళ్ళీ అది పెద్ద పాజిటివ్ కింద చెప్తారు. దీపిక పదుకొనే ఎంత తీసుకుంటుంది రెమ్యునరేషన్, అంతే, మనం 1 రూపాయి కూడా మన జేబులో నుంచి ఎవరికి ఇవ్వనివ్వదు అని గొప్పగా చెప్తారు. అది చెయ్యి, నువ్వు ఒక 2 కోట్లు 3 కోట్లు అదనంగా తీసుకో, రెమ్యునరేషన్ అయిపోయింది. మరి అది చెప్పాను కదా, పిఆర్ టీం చాలా వరస్ట్ పిఆర్ టీం మెయింటైన్ చేస్తుంది దీపిక. సో ఇమీడియట్గా తన పిఆర్ టీంని, తన సెక్రటరీని వీళ్ళని మార్చేసుకోవాలి, లేకపోతే తన కెరీర్ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో నైస్ సార్, అంటే ఈ ఇష్యూ మీద కూడా చాలా చక్కటి రివ్యూ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జానకి సార్.